75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి 500 కోట్ల అవినీతి. నేను వినలేదు. 500 కోట్ల అవినీతి. మూడవది మాలా మాదిగా పూర్తి అయిపోయింది. నిన్న నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను. మిగిలిన నాయకులను కూడా దగ్గరుండి చూశాను. కొన్ని హిందూలో ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో. అంబేద్కర్ కి పూజ చేస్తుంటే నేను చూశాను. నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను, పూలు పెట్టడం చూశాను, మిగిలిన నాయకుల్ని చూశాను. అంబేద్కర్ ఒకప్పుడు 10 అడుగులు 20 అడుగులు ఎత్తుంటే అంబేద్కర్ ఈరోజు 125 అడుగులకి లేచి పైకి ఎదిగిపోయాడు. మరి ఈరోజు ఒక పేపర్ చూశాను, మొత్తం అంబేద్కరే. నేను నవ్వుకున్నాను. ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బు ఎవరిది చెప్పాల్సిన బాధ్యత భారతదేశ 140 కోట్ల మంది ప్రజలకు ఉంది. చెప్పాల్సిన బాధ్యత. రెండో బాధ్యత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి సంజయ్, జస్టిస్ సంజయ్ దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియోలో చెప్పాల్సిన బాధ్యత తనకుంది. లేకపోతే అవసరం లేదు. ఇళ్ళు ఏవా మన తిరుపతిలో ఒక పేద హరిజనుడు, ఒక దళిత బిడ్డ, 10 ఏళ్ల బిడ్డ మార్ట్కి వెళ్ళి అక్కడ చాక్లెట్లు మొట్టమొదటిసారి చూశాడు. వాడి దగ్గర డబ్బు లేదు. 2 చాక్లెట్లు తీసుకున్నాడు. వాడు తిన్నాడు. తిన్నదానికి వాడిని కొట్టారు, తిట్టారు. పోలీసు కేసు పెట్టలేక ఆగిపోయారు. పేదవాడికి ఒక న్యాయం, దళిత బిడ్డకు ఒక న్యాయం, జడ్జికి ఒక న్యాయం. ఇది ఆ భారత రాజ్యాంగం. ఇది మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. జాగ్రత్త మోడీ గారు, మేము మాటలు ఆపండి. దీనికి జవాబు 24 గంటల్లో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ జవాబు చెప్పాలి. 48 గంటల్లో చెప్పకపోతే, రాజీనామా పెట్టి వెళ్ళిపోతే దేశ ప్రజలందరూ సంతోషపడతారని తెలియజేస్తూ, మూడో విషయం వర్గీకరణ. అసెంబ్లీ చూశాను, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్. అబ్బా వింతగా ఉంది నాకు. చేశావు మరి జీవో కూడా ఇష్యూ చేసి ఉండొచ్చు. వర్గీకరణ కావాల్సింది మాలా మాదిగలకి, వెనుకబడిన వర్గాలకి, నర్సు ఉద్యోగాల్లో కాదు, కానే కాదు. ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కానే కాదు. కావాల్సింది వర్గీకరణ. చీమకుర్తి గనులు, చీమకుర్తిలో గ్రానైట్ గనులు ఉన్నాయి. 100 మందికి ఇచ్చారు. ఒంగోలు జిల్లా చీమకుర్తిలో 100 మందిలో ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా? ఓ ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు, ఒక్కడికన్నా ఎస్సీకి ఇచ్చావా? ఓబీసీల గురించి చెప్పుకుంటున్నారు. అడ్వకేట్లే కాదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా చెప్పుకుంటున్నారు. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది ఆ డబ్బు అని చెప్తున్నారు. మరి ఎట్లా బయటకు వచ్చింది అది? ఇంట్లో పెట్టుకున్న డబ్బు. వాళ్ళ ఇంట్లో పనిచేసే పిల్లోడు ఒకడు ఉన్నాడు. వాడు కర్మ ఇట్టా ఉంటది. మరి హోలీ పండగ వచ్చింది. పండగ ముందు, అమ్మా పండగ రేపు ఎల్లుండి, నాకు ఒక 1000-2000 ఇవ్వండి, ఇచ్చిపోండి అని అడిగాడు. ఎవరిని? ఆ జడ్జి గారి భార్యని అడిగింది. వర్కరు, ఆ ఇంట్లో వర్కరు. లేడుంది డబ్బులు, ఏమని పా అన్నది భార్య. మరి సరే, వాళ్ళు అక్కడి నుంచి పండక్కి, హోలీకి
అలహాబాద్కు భార్యాభర్తలు యశ్వంత్ వర్మ ఆయన భార్య ఇద్దరు కలిసి అలహాబాద్ పోయారు వాళ్ళ సొంత ఊర్లో పండగ చేసుకునేదానికి. ఈడకు కడుపు మండింది. 2000 రూపాయలు నేను అడిగితే, అప్పు అడిగితే, సహాయం చేయమని హోలీ పండగకి అడిగితే ఇవ్వనటువంటి వాళ్ళకి ఇంత డబ్బు ఉండాలి అని వాడు అగ్గిపెట్టె తీసుకొని ఆ తలుపులు తెలిసి తగలబెట్టాడు. ఆ పిల్లోడు తగలబెట్టాడు. అది షార్ట్ సర్క్యూట్ కాదు, అబద్ధాలు ఇవన్నీ. వాడు కడుపు మండి పేదవాడు, అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదు. వీళ్ళింట్లో 500 కోట్ల రూపాయల పైన డబ్బు ఉందని చెప్పి నిప్పు పెట్టాడు. ఆ నిప్పు పెద్దదైంది. పెద్దదైన తర్వాత ఫైర్ సర్వీసెస్ వచ్చాయి. ఫైర్ సర్వీసెస్ తర్వాత పోలీసులు వచ్చారు. ఇంతకంటే పెద్ద గొట్టాల భారతదేశంలో 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి ఇంట్లో పట్టుబడ్డం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కావచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీనికి జవాబు చెప్పాల్సింది దేశ ప్రధానమంత్రి. ఊరికే మాటలు కొట్టబాకయా ప్రధానమంత్రి గారు, వచ్చి జవాబు చెప్పు. ఎలా వచ్చింది డబ్బు? విననటువంటి విషయం. 500 కోట్ల అవినీతి. 1 కోటి రూపాయలు కాదు, 200 కోట్ల రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు డబ్బు. మరి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో పట్టుబడ్డది 500 కోట్ల రూపాయల నోట్లు. ఎందుకు ఎవరు రాయటం లేదేవి? మీడియా చచ్చిపోయిందా? అవసరం లేదా? వాడు ఎవడో పేదోడు ఆర్టీసీ కండక్టర్ ఏదన్నా తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే ఇంత పెద్ద అక్షరాల్లో రాస్తారే మీడియా సోదరులారా, ఓ మీడియా, ఓ మ్యాగ్నెట్లు రారా. ఒక ఆమె చిత్రా సుబ్రహ్మణ్యం అని ఆ రోజుల్లో జినీవా నుంచి జాబులు రాసేది. 1987, 88లో మునిగిపోయింది ప్రపంచం అని ఇష్యూ మీ అందరికీ తెలుసు. ఈ రోజు 500 కోట్ల రూపాయలు భారతదేశ రాజధానిలో మరి నడిబొడ్డులో 500 కోట్ల రూపాయలు దొరికింది. ఇది ఏమి ఎవడు రాయడే, మర్చిపోయాడే? ఎవరి వైఫల్యం ఇది? ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళకి తెలుసు ఎవరు డబ్బు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారని తెలుసు. ఒక జడ్జి ఇంట్లోకి వాటర్ బాటిల్ తీసుకోపోవాలంటే పోలీస్ సెక్యూరిటీ స్క్రీనింగ్లు ఉంటాయి. ఈడ ఎందుకు లేదు? ఎవరు చేర్చారు 500 కోట్ల రూపాయలు జడ్జి గారి ఇంటికి? అది ఎలా బయటపడ్డది మీ అందరికీ తెలియని రహస్యాన్ని నేను చెప్తాను. వాళ్ళ ఇంట్లో జడ్జి గారు యశ్వంత్ వర్మ ఆయన పేరు. ఆయన కులం కాయస్తు. ఆయన అలహాబాదు బాగా డబ్బున్నాడు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఆ డబ్బు ఒక మాజీ వెంటనే చించేసి, ఇది నా ఆలోచన కాదు, మహాత్మా గాంధీ గారి ఆలోచన. భారత రాజ్యాంగాన్ని రాయాల్సింది రాసేది ఒక్క అంబేద్కర్ ఒక్కడే. ఆయన ఆలోచన ప్రకారంగానే నేను ఆయన్ని చైర్మన్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అపాయింట్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము అని అంటే అంబేద్కర్ భార్య చెప్పింది, మీ మెంబర్లు అందరూ ఉన్నారు కదయ్యా, ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వటం లేదు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు అని అంటే, అది నేను చూసుకుంటానమ్మా, మీరు రాయండి, మీ అంబేద్కర్ గారు రాసిన దాన్ని నేను అప్రూవ్ చేయించే బాధ్యత ప్రధానమంత్రిగా నేను తీసుకుంటాను అని చెప్పితే ఆయన మళ్ళా దాన్ని వెనక్కి తీసుకొని 2 రోజుల తర్వాత అంబేద్కర్ మళ్ళా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళాడు. ఆ విధంగా 2 సార్లు అంబేద్కర్ రాజీనామా చేశాడు. మరి అటువంటి భారత రాజ్యాంగంలో ఈరోజు చక్కగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అమెరికా లేదు, రష్యాలో లేదు, చైనాలో లేదు, బ్రిటన్లో లేదు. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి చాలా మందికి తెలియదు. చంద్రబాబు నాయుడు నిన్న గుడిసెల్లో పోయి చూస్తున్నాడు. నేను చెప్తున్నాను, అంబేద్కర్ గారి నిజాయితీ భారతదేశంలో ఎవరికి ఉందో లేదో నెహ్రూ, గాంధీలు, పటేల్ ఉంటే ఉండొచ్చు.
మరి అంబేద్కర్ గారి నిజాయితీ నేను ఒక్కటి చెప్తున్నాను. చనిపోయే 6 నెలలకు ముందు అంబేద్కర్ ఒక మాట అడిగాడు ఆయన భార్యని, నేను చనిపోయిన తర్వాత నాకు ఒక చిన్న మరి ప్రామిస్ చేయి కబీర్ అని అడిగాడు. కబీర్ ఆమె పేరు, సవితా కబీర్. ఏంది అని అడిగితే, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి తలదించను. అక్కడ ఉన్నాడా? అందరి ఎవరో ఉన్నత వర్గాలే, అక్కడ వర్గీకరణ కావాలి. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోవుల గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి నేను మాట్లాడను. 500 మందికి షాప్ కీపర్స్ ఉన్నారు అక్కడ. అందులో ఒక్క ఎస్సీ అని ఉన్నాడా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఒక్క ఎస్సీ అయినా ఉన్నాడా? ఒక్క ఓబీసీ అయినా ఉన్నాడా? మరి మీరు ఇస్తున్నటువంటి ఇసుక, గూడూరు దగ్గర చిల్లకూరులో ఇసుక ఉంది, ఎవరికి ఇస్తున్నారా ఈ రిఫైన్డ్ ఇసుకని? మరి వెంకటగిరి దగ్గర క్వార్ట్జ్ ఉంది, ఎవరికి ఇస్తున్నావు? మైన్స్ లో వర్గీకరణ కావాలి. ఓ ముఖ్యమంత్రి గారు, దీన్ని ముందు చేయండి. ప్రైమరీ స్కూల్ టీచర్లు కాదు, ఓ పిచ్చి రేవంత్ రెడ్డి, ఓ ముఖ్యమంత్రి గారు, వర్గీకరణ కావాల్సింది మైన్స్ లో, వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో. ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు 1% లోపు ఉంది. ఇస్తున్నదంతా మార్వాడీలు గుజరాతీలకే ఇస్తున్నారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. మరి అంతేకాదు ప్రభుత్వం కారణం 2. మొదటిది వాడు కాన్షీరామ్ వాడు దీన్ని అంబేద్కర్ని 125 అడుగులకి ఎత్తుకొని పోయాడు. వాడు 40 సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు, ఈ రోజు అంబేద్కర్ వేరు. రెండవది అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధస్సు, ఆయన నిజాయితీలో నిజాయితీ. అంబేద్కర్ ఆ భార్య ఒప్పుకుంది, ప్రామిస్ చేసింది, నేనెక్కడికి పోను, ఎవడి దగ్గర దేనికి తలదించను, చేయి దించను డబ్బు కొరకని చెప్పి తర్వాత 6 నెలలకు అంబేద్కర్ గారు చనిపోయారు. మరి అది నాకు తెలియదు. అది నేను అంబేద్కర్ గారి భార్యకు నేను మంత్రి అయిన తర్వాత 1991 జూన్ 23వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి జాబ్ రాశారు. అయ్యా, అంబేద్కర్ భార్య ఒక అంగన్వాడీకి సొంత ఇల్లు లేదు, అంగన్వాడీ కేంద్రంలో ఉంది, ఆమెకి కారు లేదు, మరి బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది, చేతిలో పైసలు లేవు తినేదానికి అని అంటే ఆయన ఫోన్ చేసి పిలిపించి అడిగాడు, ఏమ్మా ఇది నిజమా అని అంటే, నీకు ఎవరు చెప్పారనంటే నేను రాసిన నోటు చూపించాడు పివి నరసింహారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్యకి. చూపిస్తే ఆమె లేచి టకటక అని అలిగి వచ్చి నన్ను చూచి తిట్టింది. ఆమె ఎవరు రాయమన్నారు ఈ జాబ్ అంటే, నేను వాస్తవం కదా రాశాను అని అంటే, నేను అంబేద్కర్ గారికి ఇచ్చాను ప్రామిస్, ఎక్కడ చేయి దించను తలదించను. ఆడ లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఉంది కదా, ఆమె తీసుకున్నది నువ్వెందుకు తీసుకో అంటే, శాస్త్రి వేరు అంబేద్కర్ వేరు. అంబేద్కర్ గారి నిజాయితీ ఎవరికి లేదు. అంబేద్కర్ గారి నిజాయితీ మేధస్సు వల్ల మరి ఈ రోజు అంబేద్కర్ అందరూ పూజలు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పూజ చేసినట్టు నిన్న మోడీ అను ఇంకొక పేర్లు చెప్పని వాళ్ళు పూజలు చేస్తుంటే నేను నవ్వుకుంటా ఉండారు పార్లమెంట్ భవన్ లో. ఇది మార్పు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం. అటువంటి ఆయనకు నేను ఘనమైన నివాళులు ఈరోజు విజయవాడ నుంచి తెలియజేస్తూ, రెండో విషయం భయంకరమైనటువంటి విషయం, ఎవరు రాజ్యాంగాన్ని నలిపేశారు కుదిచ్చేశారు అని చెప్పి మోడీ చండీగఢ్ లో ఉపన్యాసం ఇచ్చాడు. ఈ మోడీ గారిని గురించి ఒక్క మాట చెప్పి ఆయన ఉపన్యాసానికి వస్తాను. మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో సాధించింది ఏంటంటే,
దినానికి 4 సార్లు బట్టలు మార్చడం, పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి. ఒక్కొక్క జత బట్ట ₹1,00,000. కుట్టుగోలు 10,000 రూపాయలు. ఆయనకు 10,000 జతల బట్టలు ఉన్నాయి. ఉంటే ఉండి, మనకేమో నష్టమే ఉంది. ఏం చేసుకుంటాడో చేసుకున్నాం. ఆయన భారత రాజ్యాంగాన్ని బాగా రాయించలేదు, భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసింది అన్నాడు. కాదు, మహాత్మా గాంధీ గారి ఆలోచనే అంబేద్కర్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చైర్మన్ చేయడం జరిగింది. నాకెట్లా తెలుసు? జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు అంబేద్కర్ గారి సతీమణికి. భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఎవరు ఫ్రీడమ్ ఇవ్వలేదు అంబేద్కర్కి. ప్రతి ఒక్కరు వెనక్కి లాగారు, అదొద్దు ఇదొద్దని. కానీ దానికి విసిగిపోయాడు అంబేద్కర్. 2 సార్లు రాజీనామాను పంపించాడు ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి. ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు కూడా అంత లేకపోతే సొంత ఆయన భార్యను డాక్టర్ సవితా అంబేద్కర్ కు రాజీనామా రాసి, వద్దు నాకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ అని రాసి ఆయనకు పంపించాడు. ఎక్కడ? తీన్మూర్తి భవన్ లో ఉండేవాడు ప్రధానమంత్రి. ఆయనకు వెళితే అంబేద్కర్ భార్యను చూసి లేచి నిలబడ్డాడు జవహర్లాల్ నెహ్రూ. ఏమ్మా వచ్చావో?